నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఈరోజు అసలు అందరికీ కూడా అంటే టీడీపీ పార్టీ అధినేతలకు కావచ్చు, పార్టీ నాయకులకు కావచ్చు, అందరికీ కూడా కన్నుల పండగగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి పండగ సంబరాలు అయితే మొదలైపోయాయి. మరి ఆంధ్రప్రదేశ్లో సైకిల్ జెండా ఎగరవేయబోతుందని కూడా తెలుస్తుంది మనకి. మరి మనతో పాటు టీడీపీ పార్టీ ఆఫీస్లో రాంప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి ఎట్లా అనిపిస్తుంది అసలు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎట్లా అనిపిస్తుంది మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మన టీడీపీ అంటే సైకిల్ జెండా ఎగరవేయబోతున్నారు అండ్ ఏం చెప్తారు, ఎట్లా అనిపిస్తుంది? అమ్మా, ఇప్పటికే జనం నిర్ణయం చూశారు. 123 సీట్లు అప్పటికే కన్ఫర్మ్లో ఉన్నాయి. అదేవిధంగా రాబోయే కాలం కూడా పార్టీ ఘన విజయంతో సాధించి ఎంతో ఆధిక్యతతో ఇంకా ముందుకెళ్తుందని మేము ఆశపడుతున్నాం అమ్మా. ఇప్పటికే మీకు 1 అవర్లో కూడా ఇంకా రిజల్ట్ మ్యాక్సిమం తెలిసిపోతుంది. అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు కష్టపడి మన పార్టీని కానీ ఈ ప్రజా జనాన్ని కానీ ఎంతో ఆసక్తితోనూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు. అదేవిధంగా పార్టీ మంచి ఘన విజయంతో నెగ్గుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికీ జనసేన కూడా 17 సీట్స్తో కూడా లీడింగ్లో కనిపిస్తుంది మనకి. అంటే అనుకున్నారా ఇన్ని చోట్ల వైసీపీ ఓడిపోబోతుందని? ఎవరైనా ఊహించారా? మేము ముందే ఊహించామమ్మా. వాళ్ళ పథకాలు, వాళ్ళ కార్యక్రమాలు అవన్నీ కూడా వెనక్కి నెట్టుకొని పోయినాయమ్మా. మా ముందు సిబిఐన్ గారి ముందు ఏది పనిచేయదమ్మా. మా ఆర్థిక విధానం కానీ ఆయన ప్రణాళిక కానీ ముందు వర్షంతో ముందుకు వెళ్తూ ఉంటారమ్మా. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ కూడా అంటే ఖచ్చితంగా గెలుస్తుందని ఛాలెంజ్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. టీడీపీ ఓడిపోతుందని కూడా చెప్పిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నానమ్మా, నేను ఏదైనా కూడా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. ఇదే చెప్పదలుచుకున్నామమ్మా నేను. ఎందుకంటే పార్టీ విధి విధానాలు సవ్యంగా లేనప్పుడు ప్రజలే తెలుసుకుంటారు. ప్రజలే తెలుసుకుని అదేవిధంగా ఓటు బ్యాంక్తోనే వైసీపీకి బుద్ధి చెప్పారమ్మా. అంటే ఈసారి వైసీపీ ఓడిపోవడానికి గల కారణం, మొత్తానికైతే ఓడిపోతుందని తెలుస్తుంది మనకి. దానికి గల కారణం ఏంటంటారు? అంటే జనం విసిగిపోయారా, లేకపోతే జనాల ఒక అంటే అవగాహన అనేది వచ్చి ఉంటుంది ఈ చూసినటువంటి 5 సంవత్సరాల్లో? ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం అన్నది చాలా తప్పు పని. అందుమూలనే ఆయనకి మైనస్ పాయింట్ అయ్యింది. అంత పెద్ద మనిషిని అంత డెవలప్మెంట్ చేసి ఈరోజు ఏమిటండి, అమెరికాలో ఏమిటి, ఇక్కడేమిటి, మొత్తం అన్ని చోట్ల దేశమంతా ఆయన జైల్లో పెట్టిన సింపతి చూపెట్టారు. ఆ రోజు ఏమో స్వీట్లు పంచిపెట్టడం, డ్యాన్సులు చేయడం. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చి తిండింటి వాసాలు లెక్కపెట్టి అటువంటి తప్పుడు పని చేయడం అన్నది చాలా అన్యాయం అన్నమాట. దేశమంతా సింపతి చూపెడుతుంటే ఈ వైకాసా నాయకుల దుష్ట చతుష్టయము ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక తప్పుబాట పట్టించి మన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించడం అన్నది ఆయనకి ప్లస్ పాయింట్ అయింది. ఎంతోమంది భువనేశ్వర్ గారు రాజమండ్రి వెళ్తే ఏంటి విత్త తండోపం. మన తెలంగాణ హైదరాబాద్ నుంచి ఏమిటి, ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఎన్నో లక్షల మంది వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు గెలవాలి, ఆయన అటువంటి తప్పు పని చేసినటువంటి ఇతన్ని ఓడించేయాలి, వైకాసాన్ని ఓడించాలి అనే ఉద్దేశంతో ఎంతోమంది కృషి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్స్పీరియన్సు, ఆయన ఇది ఏమిటి, వాజ్పేయి గారి దగ్గర నుంచి ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి రాష్ట్రాన్ని ఇప్పుడు అభివృద్ధి చేసి అప్పుల పాల నుంచి మళ్ళీ బయట పెట్టేటి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకనో కొంతమంది దుష్ట చతుష్టాలు పక్కన చేరి ఆయన యొక్క ఇదినంతా ఇది చేశారు తప్ప చాలా చండాలమైన పనిచేశారు. ఈ అమరావతి రాజధాని అని చెప్పి రైతులు పాపం ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి నిరాహార దీక్ష చేసి పాదయాత్రలు చేసి ఈరోజు ఆ కష్టాజీతం అంతా ఊరికినే పోలేదు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. కొద్ది కాలం అమావాస్య నాడు చంద్రుడు అలాగా ఇదవ్వచ్చు తప్ప మళ్ళీ చంద్రోదయం వికసిస్తుంది, చంద్రపువ్వు వస్తుంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా శ్రీకృష్ణ కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ఎలాగైతే సహాయం చేశారో అటువంటి సహాయం ఆయన కూడా అందరూ కూడా ధర్మం. నేను చెప్పేది ఒకటే, ఏదైతే ధర్మం ఉంటుందో ఆ ధర్మానికే కట్టుబడి ఉంటారు ఎవరైనా సరే. కౌరవులు చాలా తప్పు పని చేశారు. దుర్యోధనుడు ఎంతమంది మాటలు విన్నా, భీష్మాచార్యులు ఏంటి, ద్రోణాచార్యులు ఏంటి, శ్రీకృష్ణ బాబు తప్పునైనా నీ రాజ్యకాంక్షతోటి ఊడుకో, వాళ్ళకి ఇది ఇవ్వు అంటే కూడా ఆయన వినిపించుకోలేదు. చివరికి పతనానికి సిద్ధమైపోయాడు. అటువంటి దుస్థితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఆయన పరిస్థితి ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్నది ఇంక మనం ఊహించలేనటువంటి పరిస్థితి. నేను ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం నుంచి అదే కట్టుబడి తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. మేమంతా చాలా సీనియర్ నాయకులు అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఈరోజు ఫలించింది. చక్కని పరిపాలన వస్తుంది.
మళ్ళీ రాష్ట్రాన్ని ఈ అప్పులన్నీ తీర్చి అభివృద్ధిలోకి తీసుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మాత్రమే. ఎందుకంటే ఆయనకి సాధ్యం తెలుసు, ఏది ఎలా చేయాలి, ఏది ఎటువంటి చేయాలన్నది ఒక చంద్రబాబు నాయుడు గారికే తెలుసు. ఆ తర్వాత ఇంక వేరే సంగతి అనుకోండి ఇంకా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఆయన ఏదో జైల్లో పెట్టారు కదా అని కక్ష సాధింపు చర్యలు ఏమీ చెయ్యరు. దానికి కారణం ఏంటంటే ఆయన యొక్క ఏజీ, ఆయన అనుభవం అందరికీ తెలుసు. ఇలా కక్ష సాధింపు చర్యలు చేయడం మూలాని అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది తప్ప మైనస్ పాయింట్ కాదనమాట. కానీ మనం చూసాం తమిళనాడులో జయలలిత గారు ఏమిటి, అక్కడ ఏంటి, ఇవన్నీ దాని వల్ల ప్రభావం గవర్నమెంట్లో దాని యొక్క ఇది చూసాం కదా మనం. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ అప్పులన్నీ తీర్చి ఒక కొలిక్కి తీసుకొచ్చి అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం పెట్టేవారు, టిఫిన్ ఇచ్చారు. ఎన్ని పథకాలను ఆయన రద్దు చేశాడు, ఎంతమందిని ఇది చేశాడు. ఇక్కడి నుంచి ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో, ఎంతోమందికి డబ్బు ఇచ్చి ఇది ఇచ్చి పట్టుకున్న డబ్బంతా ఇది చేశారు. అయినా సరే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కోసం ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇదేంటి లక్షల మంది వెళ్ళి ఆయన గెలిపించాలని సొంత డబ్బులు పెట్టుకుని, వాళ్ళ డబ్బుల కోసం ఆశించి కాదు, ఆయన ఏదో డబ్బులు ఇస్తున్నాడు మనం ఓటేద్దామని కాదు, వీళ్ళంతటా వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకుని కారుల్లో, రైల్లో, బస్సుల్లో చివరికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసి ఆపినా కానీ అవేమీ సాధ్యపడలేదు. ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేశారు. ఆయన దిగ్విజయం సాధిస్తున్నారు. ఈరోజు సీఎం అవుతున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మంచి వాతావరణం నెలకొంటుంది. ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు వాతావరణం అయితే అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. వర్షాకాలం ఎలాగైతే ముందుగా ఋతువులు వచ్చి మనకి వర్షాకాలం వచ్చి వర్షాలు పడుతున్నాయో అదే విధంగా కూడా మన ఆంధ్రప్రదేశ్లో మంచి వాతావరణం, చల్లని వాతావరణం, మళ్ళీ ఒక రామరాజ్యం ఎలాగైతే వస్తుందో అటువంటి రామరాజ్యం వస్తుంది. ఈ అప్పులన్నీ పోయి చక్కని వాతావరణంలో మంచి పథకాలు, ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చి ఇది చేసి సంక్షేమ పథకాలు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎంత ఘోరం అండి. ఈటీఎన్లోకి వెళ్ళి బదలు కొట్టడమా, ఎమ్మెల్యే వచ్చి కొట్టడమా, ఎంత ఘోరంగా ప్రజల్ని హింసించారండి నిజంగా. మాట్లాడితే తీసుకెళ్ళి కేసులు పెట్టడమా, జైల్లో పెట్టడమా, ఎదురు తిరిగి ఏదైనా ప్రభుత్వం గురించి తప్పు అని చెప్తే చాలు తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని జైల్లో పెట్టడం. ఒక న్యాయము అన్యాయం అన్నది ఏమీ లేదు. దీనికి కారణం ఏంటంటే వెనకాల ఉండే దుష్ట చతుష్టయం, కొంతమంది శకులు లాంటి వాళ్ళందరూ చేరి ఈ పార్టీని సర్వనాశనం చేశారు. ఇంకా మళ్ళీ పార్టీ కోలుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ లోపల ఇంకా కోలుకోలేదు. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్ అయ్యి ఇది మళ్ళీ ఇంకా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా స్థిరపడేటటువంటి, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఉన్నాయి కాబట్టి ఇదే విధమైనటువంటి మార్పు జరగడం మూలాని వీళ్ళు చేసే సంక్షేమ పథకాల మూలాని చక్కని రిజల్ట్ వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. చాలా బాగుంటుంది, ప్రజలందరికీ మేలు జరుగుతుంది అని నా యొక్క. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమంటారు, వైసీపీ పరిస్థితి ఏంటంటారు? అంటే అక్కడ నుంచి సర్దుకొని వెళ్ళిపోతుంది. వైసీపీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా వాళ్ళు మామూలుగా ఇంకా ఎక్కడికో వెళ్ళిపోవడం లేకపోతే ఇదే తప్ప అంతే. అంతకంటే ఇంకా వైసీపీ పరిస్థితి ఇంకా కోలుకునే పరిస్థితి ఇప్పట్లో అయితే లేదండి. దానికి కారణం ఏంటంటే ఎంతో వాళ్ళు కావలసినటువంటివన్నీ శుభ్రంగా సమకూర్చుని సంపాదించుకుని అన్నీ సంపాదించేసుకుని వెనకెళ్ళి వేసుకున్నారు. అలా నాయకులు ఏంటి వీళ్ళేంటి వీళ్ళు ఇంకా వాళ్ళకి ఎలాగ తెలుసు మేము ఓడిపోతాము, మేము ఇది చేస్తాం, ఏదో రౌడీజం చేద్దాము లేకపోతే ఇంకోటి చేద్దాము అని చెప్పి అనుకున్నారు. అది వీళ్ళకి ఇప్పుడు ఆటలు సాగలేదు. దానికి కారణం ఏంటంటే సెంట్రల్లో బీజేపీ ఒకటి ఇదొకటి అందరూ కలిసి చాలా స్ట్రిక్ట్ చేసి అన్నీ చేయడం వల్లనే వాళ్ళ ఆటలు సాగలేదు. దొంగ ఓట్లు వేస్తే లేకపోతే ఇంకో విధంగానూ చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. దీనికి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజంగా కోడేలు శివప్రసాద్ లాంటి వారు స్పీకర్గా చేసిన మనిషి ఉరేసుకున్నారంటే అంతకంటే ఘోరమైనటువంటి విషయం ఇంకేమైనా ఉందా? ఎంతమంది చనిపోయారు, ఎంతమంది జైలు పాలయ్యారు, ఎంత రాక్షస పాలన, ధర్మం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, ఏమి లేకుండా ఇది చేశారు. దానికి పరిహారం ఏమిటయ్యా అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లెగ్గి వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఒకటేనండి, వైకాసా నాయకులు అందరూ కూడా సర్దేసుకుని శుభ్రంగా ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయి ఇంక మనకెందుకు లేనేటటువంటి రీతిలో అయిపోయారు.
ఇంకా ఫ్యూచర్లో ఛాలెంజ్ కూడా చేశారు 175కి 170 సీట్లు కొడతామంటూ కూడా ఛాలెంజ్లు చేశారు. ఎవరు చేశారు ఛాలెంజ్? రోజా కావచ్చు, మన జగన్ కావచ్చు. అమ్మా నేను ఒక విషయం చెప్తున్నాను, రోజా చెప్పే మాటలన్నీ కూడా నమ్మడానికి వీల్లేదు. ఆమె సినిమా ఫీల్డ్కి ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. ఆ సినిమాల్లో ఇంకా ఆమెకు వేషాలు లేక ఏమీ లేక ఇంకేదో రాజకీయం అనేది పెట్టుబడి లేని వ్యాపారం కాబట్టి దీనిలోకి వచ్చి ఏదో డబ్బు సంపాదించాలనుకో ముందు తెలుగుదేశం పార్టీలోకి రావడం, ఇక ఆమె పప్పులు ఏమీ ఉడకకపోవడం, ఆమెకి ఇక్కడేమీ డబ్బులు ఏమీ రాదు, ఎవరేమి నాకు ఇవ్వడం, తర్వాత జంప్ అయిపోవడం, అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఏదో ఇది చేసి ఆమె యొక్క ఇది ఆమె చూసుకుంది. ఇంకా ఆమె స్వార్థంగా ఆమె చూసుకుంది. కానీ ఏంటంటే తిన్నటి వాసాలు లెక్క పెట్టినట్టుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇక్కడే అన్నం తిని అక్కడ ఈయనకి ద్రోహం చేసి ఆయన జైల్లో ఉన్నప్పుడు సంబరాలు చేసుకోవడం, స్వీట్లు పంచిపెట్టడం, ఇది చేయడం అది చాలా తప్పు పని. కనిపించింది మనకు ఒక రాక్షస పాలన రాక్షసత్వం అన్నది కనిపించింది. మనం ఒకళ్ళ గురించి మాట్లాడకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చేసిన తప్పు పనులు ఏంటంటే కొన్ని తప్పుడు సలహాలు వినడం, కొన్ని తప్పుడు సలహాలు వినడం, ఆయన ఆ తప్పుడు సలహాలు వినడం. అంటే తిరుపతి వెళ్తే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ముందు ఆమె ఎందుకండి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం దగ్గర పక్కన ఎందుకండి ఆమె మళ్ళీ ఇదిగా అని చెప్పి సాధారణంగా ఏదైనా కళ్యాణం చేయించుకున్నా ఇంకోటి చేసుకున్నా భార్యతో చేయించుకుంటారు, లేకపోతే ఇదిగా చేయించుకుంటారు, ఇదిగా చేయించుకుంటారు, లేకపోతే ఇంకోటి ఏదో చేసుకుంటారు. కానీ ప్రతిదానికి వెళ్ళి ఇది చేసి చాలా తప్పు పని చేశారమ్మా వైకాసా నాయకులు. ఇప్పుడు అయితే మేము ధైర్యంగా ఇలా మాట్లాడగలుగుతున్నాము. మామూలుగా కనుక మాట్లాడితే రాజద్రోహం అని రాజకీయ ఇదని చెప్పి చాలా ఏదో ఒక విధమైనటువంటి కేసు బనాయించి ఇది చేసేవారు అనమాట. ఇప్పుడు ఇంకా అటువంటిది ఏమీ లేదు. భగవంతుని దయ వల్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంటుంది. ఆయనకి మంచి ఇంకా టీడీపీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. టీడీపీకి మంచి భవిష్యత్తు ఉంటుంది.